నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 41వ డివిజన్ సిద్ధి నగర్ ఎల్షాద్ చర్చి వద్ద 90 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీపీసీసీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ మరియు స్థానిక కార్పొరేటర్ కువ్వాకొల్లు విజయలక్ష్మి తదితరులతో కలిసి శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే 41వ డివిజన్ అభివృద్ధికి 4.73 కోట్ల రూపాయల నిధులు కేటాయించామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. 41 డివిజన్ ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ విష్ణుప్రియ, స్థానిక కార్పొరేటర్ కువ్వాకొల్లు విజయలక్ష్మి, డివిజన్ అధ్యక్షులు ఉచ్చూరు సురేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 41వ డివిజన్ సామాన్య కుటుంబాలు అధికంగా నివసించే ప్రాంతం. ఈ యొక్క ప్రాంతంలో వేగవంతంగా విస్తరిస్తున్న కాలనీలు ఉన్నాయి కాబట్టి అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిలోనే కోట్ల రూపాయలు పెట్టి ఈ యొక్క 41వ డివిజన్లో అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరిగింది. దానికి తోడు మరో 90 లక్షల రూపాయల నిధులతో ఈరోజు అభివృద్ధి పనులకి శ్రీకారం చుడుతున్నాం. కానీ ఇంకా కూడా ఈ డివిజన్లో చేయాల్సింది చాలా ఉంది. వాటన్నిటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి రాబోయే కాలంలో ఎప్పుడు ఎక్కడ నిధులు ఎలా వచ్చినా వాటికి ప్రాధాన్యత ఇస్తామని 41వ డివిజన్ని అన్ని రకాల అభివృద్ధి చేస్తామని మాట ఇస్తూ ఈరోజు ప్రారంభిస్తున్నటువంటి ఈ 90 లక్షల రూపాయల పనులు కూడా వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసి అందిస్తానని, అయితే ఇంకా ఈ డివిజన్లో చేయాల్సిన సమస్యల మీద కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయమని అధికారులు చెప్పి నిధుల సౌలభ్యతను బట్టి వాటిని కూడా చేస్తామని, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడికెక్కడ ప్రజల కనీస అవసరాలు, రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, మంచినీటి పైప్ లైన్లు కావచ్చు, కలవట్లు కావచ్చు, అదేవిధంగా కరెంటు సౌకర్యాలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా ప్రతి కాలనీలో కూడా ముఖ్యంగా అభివృద్ధి అంటే ప్రధాన రోడ్లు అభివృద్ధి చేయడం ఒకటే కాదు, ప్రధాన రోడ్లు అభివృద్ధి చేయాలా, ప్రధాన రోడ్లతో పాటు ఆ కాలనీల్లో ఆ యొక్క అంతర్గతంగా ఉన్నటువంటి పేద, నిరుపేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు ఉండే ప్రాంతాల్లో అంతర్గతంగా ఆ యొక్క అభివృద్ధి పనుల మీద దృష్టి సారించాలా. ఆ దిశగా ముందుకు సాగుతూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా మిగతా వాటిని కూడా పూర్తి చేసి అందిస్తానని చెప్పి కూడా మాట ఇస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు 41వ డివిజన్లో మన గౌరవ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అలాగే కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఇద్దరు కూడా వచ్చి దాదాపుగా 90 లక్షల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పుడే శ్రీధర్ అన్న చెప్పినట్టు ఇది ఆల్మోస్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండే ఏరియా. ఇలాంటి ఏరియాలో కొత్తగా ఏర్పడిన ప్రాంతం అయినందువల్ల రోడ్లు కానీ డ్రైన్స్ కానీ లేకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. దానికి తగ్గట్టుగా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మంత్రివర్యులు లోకేష్, మన మున్సిపల్ శాఖ మంత్రులు శ్రీ నారాయణ గారు, మన శాసనసభ్యుల యొక్క సహకారంతో ఈరోజు దాదాపుగా 4.70 కోట్ల రూపాయలు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఆల్రెడీ జరిగి ఉన్నాయి. ఇంకొకటి ఇప్పుడు ఆన్గోయింగ్లో ఒక 90 లక్షలు ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకొక 60 లక్షల రూపాయలు కూడా ఈరోజు మన ఉయ్యాల కాలువ కట్ట అయితేనేమి, అలాగే మనం సిద్ధినగర్లో ఇంకొక 2 రోడ్లు కూడా ఎస్టిమేట్స్ వేసి ఒక దీనికోసం పంపించున్నాం శాంక్షన్ కోసము. ఇవి కాకుండా కూడా ఇంకా చేయాల్సిన వర్కులు చాలా ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఈరోజు మొన్ననే ఒక లోకల్ ఛానల్లో మున్సిపల్ అధికారులు కానీ ఇటు ఎవరు పట్టించుకోవట్లేదు అని, మనమ సిద్ధినగర్ ఎంట్రన్స్లో ఉన్న ఒక కల్వర్ట్ పడిపోయిందని చెప్పి ఒక న్యూస్ రావడం జరిగింది. దానికి ఈరోజు మేము దాన్ని క్లారిఫై చేయదలుచుకున్నాము. అది జూన్ 21వ తేదీన, అంటే 2 నెలలు అయిపోయిందని చెప్పారు. జూన్ 21వ తేదీన ఆ కాలువ పడిపోవడం జరిగింది. పడిపోయిన రోజు ఆ రోజు శనివారం, పడిపోయిన రోజు ఇమీడియట్గా ఆ రోజు సురేష్ అన్న, గౌసియా ఇద్దరు నాకు ఫోన్ చేయడం జరిగింది. అలాగే విజయలక్ష్మి గారు కూడా చెప్పడం జరిగింది అక్కడ పడిపోయిందని. వెంటనే వచ్చి చూసి
వాళ్ళకు కూడా చెప్పాం, దాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాము. అలాగే మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి ఆ మరుసటి రోజు అంటే 23వ తేదీన గ్రీవెన్స్ లో ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇవ్వంగానే ఒక్క రోజు కూడా లేట్ చేయకుండా 23వ తేదీ సాయంత్రం వచ్చి మున్సిపల్ అధికారులు ఎమ్మెల్యే గారు చెప్పిన వెంటనే మున్సిపల్ అధికారులు వచ్చి దాన్ని ఎస్టిమేట్ వేసి 10 లక్షల రూపాయలు అటు ఆ బ్యాలెన్స్ డ్రైన్ కూడా ఉంది, ఆ కల్వర్ట్ డ్రైన్ కూడా ఈ రోజు ఎస్టిమేట్ వేసి ముందర బ్యూటిఫికేషన్ కూడా ఎస్టిమేట్ వేసి పెట్టడం జరిగింది. అయితే టెండర్ పిలిచిన ప్రాసెస్ ఎంత హీనపక్షాన్ని వేసుకున్నా కూడా మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.